ఉస్మానియా యూనివర్సిటీకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇక్కడ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, నిరుద్యోగం అనే అంశం పైన ఏ విధంగా స్పందిస్తున్నారనే విషయాల గురించి వారి మాటలు తెలుసుకుందాము. నమస్తే బ్రదర్. నమస్తే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది కదా, సో విద్యా సమస్యల పైన వారు ఏ విధంగా స్పందించారు? రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందు టాగూర్ ఆడిటోరియంలో పెట్టినటువంటి మీటింగ్ తో పాటు ఇప్పటికి సెకండ్ మీటింగ్ ఇక్కడ జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారు టాగూర్ ఆడిటోరియంలో పెట్టినటువంటి మీటింగ్ లో మాకు 1000 కోట్లని ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయిస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ అనౌన్స్మెంట్ చేసిండు, ఇక్కడ వచ్చి జీవో విడుదల చేయడం జరిగింది. ఈ రెండు మీటింగ్లకు తేడా అయితే ఇది ఒక్కటే ప్రత్యేకంగా కనబడుతుంది. అది తప్పితే మిగతా కొత్తగా జరిగినటువంటి సమస్య అయితే ఇక్కడ ఏం ఆయన అనౌన్స్మెంట్ చేయడం కానీ, నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ కావచ్చు కానీ, యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ, మిగతా ఏ సమస్యలు ఉన్నా కూడా సమస్యల మీద మాత్రం ప్రత్యేకంగా ఏం మాట్లాడలేదు. ఒకటి, ఠాగూర్ ఆడిటోరియంలో ఏదైతే 1000 కోట్లు అనౌన్స్ చేసిండో మౌలిక సదుపాయాల కోసం హాస్టళ్ల నిర్మాణము, అకాడమిక్ బ్లాక్స్ కావచ్చు, లైబ్రరీస్ కావచ్చు, మిగతా సదుపాయాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో అవన్నిటిని కూడా కొత్త రకంగా మనము ప్రపంచ స్థాయి యూనివర్సిటీలకు పోటీ పడే విధంగా మేమంతా తీర్చిదిద్దుతాం, ఇది ఉస్మానియా యూనివర్సిటీ అనే ఒకే లక్ష్యంతో ఆయన రావడం జరిగింది. ఆ 1000 కోట్లు కేటాయించడం జరిగింది. మరి ఇక్కడ కొన్ని డిపిఆర్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసి కొన్ని మోడల్స్, కొన్ని డిజైన్స్ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇది తప్పితే కొత్తగా ఎక్కడైతే ఉద్యోగులు కానీ, ఎక్కడైతే ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, అనుకున్నటువంటి ఫలితాలు అయితే ఆశించినంత స్థాయిలో మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడలేకపోయారని చెప్పేసి అనుకుంటున్నాము. ఆ 1000 కోట్లు కేటాయించినందుకైతే మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. దాంతో పాటు ఇది మౌలిక అభివృద్ధికి ఏదైతే ఉపయోగపడుతుందో అదే విధంగా నైతిక అభివృద్ధి కోసము విద్య మీద, టీచింగ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని కార్నర్ చేయడానికి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇక్కడ విద్యాశాఖ ఆయన చేతుల్లో ఉంది. 2 సంవత్సరాలు గడుస్తుంది ప్రభుత్వం వచ్చి. ఈ 2 సంవత్సరాల్లో అనుకున్నంత అభివృద్ధి, అనుకున్నంత స్టెప్స్ విద్యాశాఖలో జరగలే. కాబట్టి వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.